నువ్వు బాధపడతావని అలా చెప్పుంటుంది. ఎలాగో అక్కడికి వచ్చారు కదా, ఆ వ్యవహారం ఏదో అక్కడే ముగించేయండి. ఉంటానమ్మా. ఏమండి, అలాగా? ఇవాళ మంచిదే అంటావా? గుడ్డిలో మెల్ల. ఇవాళ త్రయోదశి. వెళ్ళి ఆ ఏర్పాట్లన్నీ చూసి చెప్పినవన్నీ తీసుకొచ్చేసేయండి. సరే, తొందరగా వెళ్ళండి. అలాగే, మంచిది. ఏంటో ఇంత వయసొచ్చినా గలగలా గబగబా వాగడమే కాని గుంబనంగా విషయం గుండెల్లో దాచుకోవడం తెలియనే లేదు. ఏంటక్కా, దేనికలా అంటున్నావు? దేనికంటే ఏం చెప్పను. నా కడుపున పుట్టిన వాళ్లే నేను బాధపడకూడదని అబద్ధాలు చెప్పి నాకు ఆనందాన్ని పంచి వాళ్ళు బాధ మిగుల్చుకుంటున్నారని నాకిప్పుడే తెలిసింది. ఏం తెలిసిందక్కా అంతలా బాధపడుతున్నావు? వీళ్ళు హనీమూన్కి వెళ్లారే కాని అచ్చటా ముచ్చట ఏమీ తీరలేదు శకుంతల. అది నా కన్నీళ్లు తుడిచిందే కాని ఇది కన్నీళ్లు దిగమిగుకుంది. ఇప్పుడు నువ్వు ఫోన్లో మాట్లాడింది స్వర్ణతోనా? స్వర్ణతోనే. ఏంటక్కా, మన కళ్ల ముందు జరగాల్సింది కాబట్టి అక్కడ జరగలేదనుకో. బాధపడ్డం మానేసి ఏం చెయ్యాలో అది ఆలోచించక్కా. బెస్ట్ కపుల్ పిఠాపురం మంగమ్మ గారి మనవడు శ్రీ రఘురాం, సీతా మహాలక్ష్మి. ఏదో ఎవరెస్ట్ శిఖరం ఎక్కినట్టు, ఒలింపిక్స్లో గెలిచినట్టు పేపర్లో ఫోటోలు వేసుకుని పబ్లిసిటీ చేసుకోవాలా? అయినా మా గ్రాని పేరు రాసుకోవడం ఏంటి? ఇడియట్స్. చెప్తాను వీళ్ళ సంగతి. గ్రానీ, గ్రానీ, గ్రానీ.